తెలంగాణ ఆశ్రయం ఇస్తే ఇడ్మా బతికేవాడు, లొంగిపోయేందుకు రాష్ట్ర సర్కార్తో మొదటి సంప్రదింపులు, మధ్యవర్తిత్వం నేర్పడం, ఆదేశాలు ఇవ్వడంలో ప్రభుత్వ వైఫల్యం, ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, కనీసం ఆశ్రయం ఇచ్చేందుకు కూడా వెనుకాడినట్లు సమాచారం. ఇడ్మా సంప్రదింపులను ఏపీకి చేరవేసిన ఓ ఉన్నతాధికారి, తెలంగాణ నుంచి ఏఓబీ వైపు ఇడ్మాను నడిపించిన మధ్యవర్తి, కేసులో మాపై పేరిట నమ్మించి బెటాలియన్ అంతా ఎన్కౌంటర్, తెలంగాణ ప్రభుత్వ చర్యపై పౌర సంఘాల మండిపాటు అని చెప్పేసి కూడా వస్తూ ఉంది. నిజంగా వాస్తవానికి హెడ్మా అనేట ఆయన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. చాలా మంచి పేరు, అంటే ఎన్కౌంటర్కి సంబంధించిన దాంట్లో కాకుండా కూడా అంతకంటే ముందు ఆయన చాలా ఆపరేషన్స్ సంబంధించి అయితేనేది, ప్రజా సమస్యల మీద అయితేనేది, ప్రజా అవసరాలకు సంబంధించిన కొట్లాట మాత్రం చేసిన మాట వాస్తవం. అంతకంటే ముందు అడవిలో ఏదైతే ఖనిజాలకి సంబంధించి అడవిలో ఉన్నటువంటి అడవి సంపదని దోచుకోవాలని చెప్పేసి ఉన్నటువంటి ఎవరైతే పెత్తందారులు అయితేనేది, లేకపోతే రాజకీయ నేతలు అయితేనేది, లేకపోతే ఎవరైతే అడవిని కాజేయాలని చూసినటువంటి అన్యాక్రాంతం చేద్దామని చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఒక భయంలో వెనుక పుట్టించినటువంటి నేత హిడ్మా. అట్లాంటి గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు. అంటే ఒక ప్రాస్పెక్టివ్లో వాళ్ళు నక్సల్ కావచ్చు, కాకపోతే ఎవరు చేసినా కూడా జనం కోసం చేసిన వాళ్ళే, జనం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళే. అట్లాంటి వ్యక్తి గత కొద్ది రోజులుగా చాలా వరకు చూస్తూ ఉన్నాం మనం. ఈ వార్త ఒకసారి గమనిస్తే మాత్రం అంతకంటే ముందు మల్లోజుల గారు లొంగిపోయిన సందర్భంలో, అంత తర్వాత కూడా హిడ్మా కూడా ఇక లొంగిపోయే పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అటవిక స్వరూపం వాళ్ళు ఎన్ని రోజులు కూడా దాగుండే పరిస్థితులు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ఈరోజు డ్రోన్ కెమెరాలతోటి కానీ, శాటిలైట్ కెమెరాలతోటి కానీ అడవిలో అంటే దాదాపు పులిలు ఎక్కడ తిరుగుతున్నాయో, చిన్న చిన్న ప్రాణులు ఎక్కడ తిరుగుతున్నాయో గుర్తించేటువంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నక్సలిజం అనేది అడవిలో ఉండి చేసే పరిస్థితి అయితే లేదు. దాదాపు కనిపెట్టడం చాలా ఈజీ అయిపోయింది అనమాట. అంటే అక్కడ ఇక్కడ నిలబడే ఒక 500 మీటర్లు, ఇక్కడ నిలబడే ఒక 5 కిలోమీటర్ నుంచి 10 కిలోమీటర్ల లోపల పరిధిలో మొత్తం ఏం జరుగుతుందని చెప్పేసి డ్రోన్ కెమెరాలు ఎగరేసి చూసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కనపడుతుంది. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు నక్సల్బరీ అనేది ఎక్కువ అడవిలో దాచుకునే పరిస్థితి లేనని క్రమంలో ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలో కలవాల్సిన అవసరం వచ్చేసింది. దాంట్లో భాగంగా వాళ్ళు గత కొద్ది సంవత్సరాలుగా ప్రాబల్యాన్ని కూడా కోల్పోతూ ఉన్నారు. అడవుల నరికివేతలు కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి అయితేనేది, లేకపోతే కొన్ని బహుళార్థక సార్థక ప్రాజెక్టులకు సంబంధించి అడవుల నుంచి కూడా ఈరోజు వెళ్ళే క్రమంలో వాళ్ళకు ఒక నిర్దిష్టమైన ప్రదేశం, ఒక నివాసం ఉండే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా బతుకు జీవన కోసం, వాళ్ళ ప్రాణాల కోసం కూడా వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా నక్సల్బరీ ఉద్యమం అనేది అడవిలో ఉండకూడదు, బయటికే రావాల్సిన పరిస్థితి కూడా వచ్చేసింది. దాంట్లో భాగంగానే హిడ్మా కూడా బయటకు వస్తాడు అని చెప్పేసి కొన్ని రోజులుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆయన కూడా లొంగిపోతారు, కాకపోతే ఒక మంచి నమ్మకస్తుల దగ్గర లొంగిపోవాలని చెప్పేసి కూడా ఆయన ప్రయత్నం చేసిన క్రమంలోనే నిన్న మారేడుమిల్లి దగ్గర జరిగినటువంటి మొన్న మారేడుమిల్లి దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆయన ప్రాణాలు వెళ్ళిపోవడం, ఆయనతో పాటు ఆయన భార్య కూడా చనిపోవడం, దాంతోపాటు ఇంకా 8-9 మంది నక్సల్లు చనిపోవడం, కొంతమంది అరెస్ట్ కావడం కూడా చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నక్సల్బరీ ప్రభావం ఇంకా ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నిజంగా ఇట్లాంటి యోధులే అనాలి. ఎందుకంటే వాళ్ళు కుటుంబాలను వదిలిపెట్టి, వాళ్ళ చదువును వదిలిపెట్టి, వాళ్ళ బంధువులను వదిలిపెట్టి, వాళ్ళ గ్రామాన్ని వదిలిపెట్టి ఈరోజు ప్రజా సమస్యల మీద, ప్రజల మీద ఎవరైతే పెత్తనందారులు లేకపోతే ప్రజల మీద దోచుకొని తినే వాళ్ళ మీద వాళ్ళు పోరాటం చేసి ఈరోజు ప్రాణాలు అర్పించడం అనే విషయానికి సంబంధించి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అంతకంటే ముందు హిడ్మాకి సంబంధించిన దాంట్లో ఆయన ఈ వార్త దిగువైతే చూడొచ్చు. తెలంగాణ నుంచి కూడా ఒక మంచి స్పష్టమైన హామీ వచ్చి ఉంటే ఆయన నేరుగా ఇక్కడికే లొంగిపోయేవారు, ఆయన ఎన్కౌంటర్ జరగకుండా కూడా ఉండేదని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఆయనని ఒక మధ్యవర్తి ద్వారా ఆయనని మిస్గైడ్ చేసేసి ఈరోజు ఎన్కౌంటర్ చేసిందని చెప్పేసి కూడా నమస్తే తెలంగాణ ఒక వార్త అయితే ఇస్తూ ఉన్నటువంటి సందర్భం. హిడ్మా ఎన్కౌంటర్ బూటకం, కాల్పులు విరమించి లొంగిపోయే వ్యక్తిని చంపడం యుద్ధ ధర్మమా, కూనం నేనని చెప్పేసి ఎమ్మెల్యే గారు. 7 నక్సల్స్ ఎన్కౌంటర్, ఏపీలోని మారేడుమిల్లి అడవులో ఎదురు కాల్పులు, మృతుల్లో ఆయుధ మందుగుడ్ల తయారీ నిపుణుడు టేక్ శంకర్ అని చెప్పేసి కూడా